ామన్నారు మంత్రి బొంగూరు నారాయణ. ఇదే తరహాలో సిటీలో ఉన్న మరో 14 పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని ఆయన వెల్లడించారు. ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుతున్న విఆర్ హై స్కూల్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. యూనిఫామ్, పాఠ్య పుస్తకాల పంపిణీపై అధికారులను మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7న విఆర్ హై స్కూల్ ను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఇక ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో నారా లోకేష్ ఇంటరాక్ట్ అవుతున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే హై స్కూల్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ. టేకప్ చేసాము. ఎలక్షన్స్ ముందైతే మాట చెప్పాము. మాట చెప్పిన దానికంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ స్కూలుని తీర్చిదిద్దడం జరిగింది. 1059 అడ్మిషన్స్ యాక్చువల్గా ఒకే రోజు 1 గంటలో పూర్తయినాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా చూడంగానే వెంటనే పిల్లలకు చేర్చాలనే ఎన్విరాన్మెంట్, అంటే ఎక్విప్మెంట్, పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ చక్కగా అరేంజ్ చేశారు. దానికి మా పిల్లలు, మా కుమార్తె, అల్లుళ్ళు మరియు ఎన్సిసి గ్రూప్ కలిసి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. దీన్ని ఇనాగరేట్ చేయడానికి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు 6వ తేదీ సాయంకాలం నెల్లూరు వచ్చి 7 మార్నింగ్ యాక్చువల్గా దీన్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కూల్ ఇనాగరేషన్ తోటే ఆర్ఎస్ఆర్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాక్చువల్గా వారు కూడా టేకప్ చేసి దాన్ని రినోవేట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఆల్రెడీ డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కలిసి వాళ్ళు మూలాపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేశారు, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న స్కూల్స్ ఒక్కొక్కరు P4 ప్రోగ్రాంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని, లేదా ఒకరిద్దరు కలిసి ఒక్కో స్కూల్ తీసుకొని నెల్లూరులో 14 హై స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 54 స్కూల్స్ ఉన్నాయి. ఈ 14 హై స్కూల్ని ఖచ్చితంగా రాబోయే అకాడమిక్ ఇయర్, అంటే వచ్చే సంవత్సరం జూన్ 12 కల్లా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు